వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒక ఆదర్శమైన నాయకుడు చెప్పని అందరం భావించాం కాబట్టి ఈ కార్యక్రమం మనందరిది, మన సొంత కార్యక్రమం అని చెప్పని ఒక భావన అందరిలో ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆనూరు కుర్రవాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ సహకరించిన రాజా గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నిన్న రంగా గారి జయంతి రోజు అవసరంగా కార్యక్రమం పెట్టాల్సింది, కానీ ఆలస్యమైనా సరే ఆయన మీద అభిమానం చాటి చెప్పాలని చెప్పని ఆయన మీద అభిమానంతో గుండెల్లో ఈ దైవం ఎలాగుంటుందని చెప్పంటే ఆ రూపాన్ని విగ్రహం కింద ఏర్పాటు చేయాలని చెప్పి నేను విగ్రహం ఏర్పాటు చేశాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రేపు అందరూ ఇన్నిసార్లు చేసాం అన్నిసార్లు చేసాం పదవులు అలంకరించామని చెప్పి అంటున్నారు. రంగా గారు కేవలం 85 నుంచి 88 దాకానే ఉన్నారు. అంటే సుమారుగా 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు. 3.5 సంవత్సరాల కిందే ఉంటే 3.5 దశాబ్దాల తర్వాత కూడా రంగా గారిని ప్రతి ఒక్కరిని పూజిస్తున్నారని చెప్పంటే ఆయన పోరాటం వ్యవస్థల పేర్లు మారుతూ ఉంటాయి. రంగా గారి కంటే ముందు పెద్దరాధా గారు ఆంధ్ర రాబిన్ హుడ్ అని చెప్పనేవాళ్ళు. అప్పుడు ఒక వ్యవస్థ పోరాటం, రంగా గారు ఒక వ్యవస్థ పోరాటం. ఆయన ఇచ్చిన స్ఫూర్తే ఇవాళ ఇంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చూసే కుర్రవాళ్ళు ఎవరు పుట్టను కూడా పుట్టలేదు కనీసం. అయినా సరే రంగా గారి మీద అభిమానంతో ఇవాళ విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు. మీ అందరికీ మేము కోరేదల్లా ఒకటే, ఆయన్ని ఒక కుల నాయకుడు, ఒక ప్రాంత నాయకుడు అలాగే భావించకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు వంగవీటి మోహన్ గారని చెప్పని మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి నాయకుడు ఒక ముద్రతనంటూ ముద్ర వేయాలని చెప్పని ఒక ముద్ర వేసుకోవాలి. దాని తర్వాత ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇవాళ రంగా గారు ఆయన పాటించిందల్లా ఒకటే, ప్రజల మన దగ్గర సమస్యతో వస్తే ఆయన పార్టీ ఏంటి, ఆయన కులం ఏంటి, ఆయన మతం ఏంటి, ఆయన ప్రాంతం ఏంటి అని చెప్పి అడగకుండా ప్రజల తరపు నుంచి పోరాడారు. కాబట్టి ఇవాళ కూడా ప్రజలందరూ ఆయన గుర్తుంచుకుంటా ఉన్నారు. కుల నాయకుడు అని చెప్పంటే కొంతకాలం తర్వాత జనం మర్చిపోతారు, కానీ ప్రజల తరపున పోరాడితే ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పని ఒక నిదర్శనమే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని సకరంగా చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీస్సులు తప్పకుండా మా సోదరుడు గణేష్ కి, మాకందరికీ మాలో అందరికన్నా పెద్ద జ్యోతి నవీన్ గారికి మంచి ఉన్నత పదవుల్లో చూడాలని చెప్పని, అలాగే మీ ఆదరాభిమానాలు మా దాడిశెట్టి రాజా కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే ఎంతో అభిమానంతో ఈ విగ్రహం ఏర్పాటు చేసిన రంగా గారి మీద అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేసిన కుర్రవాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా. ఆ కాలంలో ఏదైనా లారీలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి కానీ బీహార్కి కానీ వెళ్ళాలి అని అంటే దాడి దోపిడీలకి భయపడి వెళ్లేవి కాదంట. కానీ ఒక ట్యాగ్ ఉంటే మాత్రం బీహార్ కాదు మొత్తం యావత్ భారతదేశం అంతా తిరిగా లారీ రావచ్చు. ఆ ట్యాగ్ పేరే విఎంఆర్, వంగవీటి మోహన్ రంగా. అంటే రంగా గారి తాలూకా ఎవరైనా టచ్ చేయాలి అంటే ఒక విజయవాడలోనో ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ నిల్లాల కోసం పోరాడేటటువంటి పోరాట పట్టినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా. అటువంటి గొప్ప నాయకుడికి ఈ గోదావరి జిల్లాల నుంచి స్నేహితుడు కావచ్చు, శిష్యుడు కావచ్చు, సోదరుడు కావచ్చు, అత్యంత ఆప్తులుగా మెదిలినటువంటి మనుషుల్లో ప్రప్రథముడు నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తా ఉన్నాను. అదేవిధంగా
అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా వంగవీటి రాధన్న కోసం కూడా మీకు ఒక మాట చెప్పాలి. మేము రాధాబాబు రాధాబాబు అని పిలుచుకుంటుంటాం. యాక్చువల్గా వయసులో ఆయన నాకన్నా పెద్ద ఆయనే, కానీ విజయవాడలో అందరికీ ముద్దుగా రాధాబాబు అని పిలవడం అలవాటు. రాధాబాబు ఒకసారి హైదరాబాద్ లో ఫంక్షన్ లో ఒక సినీ నటి కనిపించి నన్ను అడిగింది, ఏంటి నేను విజయవాడ వెళ్తాను, ఎప్పుడు రాధన్న రాధన్న రాధాబాబు అంటావు, ఆయన ఏమో చూస్తే ఎప్పుడు అంత సుఖనత్నంగా ఉంటాడు, ఫాస్ట్ గా ఉంటాడని చెప్పి నన్ను అడిగింది. ఆవిడకి ఆ రోజు చెప్పాను నేను, రాధాబాబు చూడటానికి శుతిమెత్తగానే ఉంటాడు, రాధన్నకి ఏది అవసరం లేదు, ఒక కనుసైగా చేస్తే చాలు, నాలాంటి వేల మంది తమ్ముళ్ళు ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి చెప్పాను. తన తండ్రి విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందో అది మనసులో పెట్టుకోకుండా వచ్చే తరం కత్తి పట్టుకోకూడదు, కలం పట్టుకోవాలి, అప్పుడే వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో వంగవీటి రాధన్న ఎంతో విషయాలు ఎంతో గొప్పగా ఆలోచించి ఎన్నో విషయాలు జీర్ణించుకుని ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నారు. రంగా గారి ఆశయ సాధనలో వారితో పాటు మనందరం కూడా మంచి పాత్ర వహించాలని, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరో పెద్దలు మా దాడిశెట్టి రాజన్న, మా జ్యోతుల నవీన్ అన్న, ముగ్గురిని అలా చూస్తుంటే చాలా మన యువతరాన్ని ముందుకు నడిపించినటువంటి త్రిమూర్తులుగా కనబడతా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అందరం మంచి బాటలో వెళ్లాలని, ఏదైతే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరం చేరామో ఆ రంగా గారి ఆశయ సాధనలో మనందరం కూడా మంచి పాత్ర వహించాలని మరొక మాట తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఆదరణతోటి అభిమానంతో ఒక ర్యాలీగా మమ్మల్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. రంగా గారు గతించిపోయి రమారమి 36 సంవత్సరాల పైచిలకైనా సరే ప్రతి ఒక్క గుండెల్లోని కూడా చెరగని ముద్ర వేసుకున్నారు అంటే, తరగని అభిమానాన్ని సంపాదించుకున్నారు అంటే ఆయన చేసిన పనులు. రంగా గారిని ఎవరు కూడా ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో అంటగట్టకూడదు. రంగా గారు ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వాళ్ళందరి గుండెల్లోని చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే వంగవీటి రంగా గారు. రంగా అనే వ్యక్తి ఎవరుండేవారు, ఆయన ఎవరికి సహాయ సహకారాలు అందించారు, ఆయన ఒక రిక్షా కార్మికుడికి, ఒక రైతు కూలీకి, ఒక లారీ డ్రైవర్ కి, ఒక కారు డ్రైవర్లకి, వీళ్ళందరికీ కూడా నేను ఉన్నాను ఒక నమ్మకాన్ని కల్పించి ఏ నిమిషంలో అయినా ఏ టైంలో అయినా నా తలుపు తడితే నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను నమ్మకాన్ని కల్పించిన వ్యక్తి రంగా. అటువంటి వ్యక్తులు కాపు కులంలో పుట్టినందుకు మనం గర్వపడాలి, కానీ కులానికి అంటగట్టకండి. గర్వంగా ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్దాం, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం, ఆయన ప్రతిరూపమైన రాధాని ముందుకు తీసుకెళ్దాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన అడుగు జాడల్లో మనం నడిచే విధంగా ఒక నమ్మకాన్ని ఆయన కల్పించినట్టయితే రంగా గారు ఆ మీద అభిమానంతో పాటు ఆయన ఆశయ సాధన కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరూ కూడా ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలి, ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ఇందాక ఎవరో చెప్పారు రాధా గారు చాలా సౌమ్యుడని. ఆయన చాలా అగ్రెసివ్, చాలా పులి నువ్వు అన్నట్టు, కానీ శాంతంగా ఎందుకుంటున్నాడు. ఆయన కుటుంబాన్ని ఆయన్ని నమ్ముకుని ఉన్న వేలాది లక్షలాది కుటుంబాలని కాపాడుకోవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి అలా ఉన్నాడు. కానీ మనందరినీ కూడా ముందుకు నడిపించే వ్యక్తి రాధా. ఆయన అడుగుజాడల్లో మనం అందరూ కూడా నడవాలని నడుస్తారని మనస్ఫూర్తిగా
దగ్గరికి వెళ్ళిపోయిన మహానుభావుడు విగ్రహం మనం ఆవిష్కరించుకున్నాం. అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినప్పుడు, బలహీనులు మీద బలవంతులు అరాచకం పెరిగిపోయినప్పుడు దేవుడు కొంతమంది వ్యక్తుల్ని కిందకి పంపిస్తాడు. ఒక అల్లూరి సీతారామరాజు, ఒక వంగవీటి మోహన్ రంగా గారు. వాళ్ళ దగ్గర నుంచి తను సాధించిన తన చేయాలనుకున్న పని చేయించిన తర్వాత మళ్ళీ తొందరగానే వాళ్ళని పైకి తీసుకెళ్లిపోతాడు దేవుడు. అదే జరిగింది రంగా గారి విషయంలో గాని, సీతారామరాజు గారి విషయంలో గాని. ఒకటి, ఈ చరిత్ర ఉన్నంత కాలం 36 సంవత్సరాలు కాదు, ఈ చరిత్రలో నిలిచిపోయే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పేదల పక్షపాతి, అభాగ్యుల పాలిట ఆశా దీపం, బలహీనుల పాలిట ఒక ధైర్యం. విజయవాడ చుట్టుపక్కల అయితేనే, ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితేనే, అగ్రవర్ణాలే కాదు, బడుగు బలహీన వర్గాలే కాదు, ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకునే మనిషి రంగా గారు. ఆయన డ్యూటీ ఆయన చేశారు, ఆయన వచ్చిన పని పూర్తి చేసుకున్నారు. దేవుడు ఆయన్ని తీసుకెళ్లిపోయాడు. ఖచ్చితంగా రంగా గారి గురించి కానీ, రంగా గారి లైఫ్ స్టైల్ గురించి కానీ మనం నేర్చుకోవాలి. ఈ రోజు ఉన్న యువత నేర్చుకోవాలి. బలహీనుల పట్ల ఆయన దయ, పేద ప్రజల పట్ల ఆయన కరుణ, లేదంటే పేదల పట్ల ఆయన కమిట్మెంట్. ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా పేద ప్రజల గురించి నిరాహార దీక్ష చేస్తా చనిపోయిన పరిస్థితి అయిన పరిస్థితి. ఖచ్చితంగా యువత రంగా గారిని ఆదర్శంగా తీసుకుని, రంగా గారి భావాలను ఆదర్శంగా తీసుకుని ప్రయాణించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.